హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వావ్ ఎంఆర్ఎస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మైట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. మైట్ హ్యావ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ మనం ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే, ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేసామో లేదో మనకు ఐడియా ఉండదన్నమాట. సో చేసి ఉండొచ్చు, వెళ్ళి ఉండొచ్చు, ఆడి ఉండొచ్చు, పాడి ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో మైట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉపయోగించాలి. సో మీకు క్లియర్గా అర్థం కావడానికి నేను తెలుగులో తీసుకున్న సెంటెన్స్ వచ్చేసి, నేను హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు. నేను హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు. ఈ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ మైట్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు అని అంటే ఐ మైట్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. సో ఇది ఫ్రెండ్స్ మైట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ వచ్చేసి. సో ప్లీజ్ ఈ వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.